अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमाईन। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క మిత్రుడు. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రపంచంలో 3 పెద్ద కులాలు ఉన్నాయి. అందులో ఇస్లాం, యహూదియత్, ఈసాయత్. ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వరకు వెళ్తాయి. ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క గారవ మిత్రుడు. ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క అల్లాహ్ తాలా మిత్రుడు. నిజంగానే అల్లాహ్ తాలా అద్భుతాల ముందు ఏ ఒక్క వస్తువు లేదు. అల్లాహ్ తాలా అనుకుంటే ప్రవక్త ఇంట్లో శైతాన్ని పుట్టిస్తాడు, లేదా శైతాన్ ఇంట్లో ప్రవక్తని పుట్టిస్తాడు. హజరత్ నూహ్ అలైహిస్సలాం ప్రవక్త కానీ తన కొడుకు రాళ్ళని పూజించేవాడు. తన కొడుకు ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ని పూజించేవారు. తన నాన్నగారిని ఎంతోగానో నచ్చ చెప్పేవారు. ఆ ఊళ్ళో మంచి మాటలు చెప్పి రాళ్ళని పూజించడం వదిలేసి అల్లాహ్ ఒక్కడే ఉన్నాడు, సజ్దా చేయమని, ఖురాన్ ఉందని చెప్పేవారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ మంచిని కానీ ఆ నాన్నగారి మాటని అంగీకరించారు. ఇబ్రాహీం అలైహిస్సలాం శత్రువు అవుతారు. ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా చెప్తారు, అందరూ ఇంట్లో నుండి బయటికి రండి. ఇబ్రాహీం అలైహిస్సలాం తన నాన్నగారికి సలాం చేస్తారు. ఇంట్లో నుండి బయటికి వచ్చి వెళ్తూ ఇలా చెబుతారు, నేను మీకోసం అల్లాహ్ తాలాతో దువా చేస్తాను. నా అల్లాహ్ క్షమించేవాడు, నా మీద కనికరించేవాడు. నేను నమ్ముతున్నాను మిమ్మల్ని క్షమిస్తానని. నేను ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తున్నాను. మీతో పాటు ఈ రాళ్ళను, మీరు పూజించే ఈ దేవుడిని కూడా వదిలేస్తున్నాను. ఆ ఊరి వాళ్ళు అబ్బాని పూజించేవారు, మరియు చంద్రుడిని మరియు నక్షత్రాలని కూడా పూజించేవారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.